చూడండి బైబిల్లో మనం మీ ఈ చూడండి ఈ పండగలప్పుడు సంతోషంగా ఉండటం కాదు. బైబిల్ చెప్పే మాట కొంచెం మనం విందాం. బైబిల్ ఏమంటుందంటే, మీరు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 అట్లా చూస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. ఎల్లప్పుడూ చెప్పండి, ఎల్లప్పుడూ. అలాగే ఫిలిప్పీ పత్రిక 4:4 కూడా ఉంటుంది, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎల్లప్పుడూ చెప్పండి, ఎల్లప్పుడూ. మనలో నుండి సంతోషాన్ని దొంగిలించాలని సైతానుడు ఇప్పుడు ప్లాన్ వేస్తాడు. కనుక సైతాన్ని ఏడిపించాలంటే నువ్వేం చేయాలి? నవ్వుతూ ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. నాకు దేవుడు దాన్ని ఒక సినిమాలో చూపించాడు, అందుకు మీకు గట్టిగా చెప్తున్నాను. మీరు నవ్వుతూ ఉండండి, దయ్యం మిమ్మల్ని చూసి పారిపోవాలి. ఆమేన్, ఆమేన్. అయ్యా కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకోలేని బాధ, అవన్నీ తీసి పక్కన పడే. ఆమేన్. మళ్ళీ నేను సంతోషంగా మన బలవంతంగా నమ్మకండి. లేఖన ప్రకారంగా ఆనందించండి. దేవుని స్తోత్రం. ప్రభు వాక్యాన్ని బట్టి సంతోషించండి. దేవుని బట్టి చూడండి, నేను ఏ విధంగా మనకు ఎల్లప్పుడూ సంతోషం ఉండేది ఏంటంటే, ఇప్పుడు మహానైతే క్రిస్మస్ పండుగ ఎన్ని రోజులు? ఒక 4 రోజులు 3 రోజులు ఉంది అంతేనా? పోనీ డిసెంబర్ నెల అంత అనుకుందాం, సంక్రాంతి పోనీ జనవరి అనుకుందాం. ఇంకా కానీ అసలు ఎల్లప్పుడూ సంతోషం, రాత్రనక పగలనక, ఎనీవే, ఎనీ సిచ్యువేషన్, ఎనీ టైం, బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్, బీ గ్లాడ్నెస్. ఎలా ఉండగలవు? దానికి 7 సూత్రాలు నేను చెప్తాను, మీరు రాసుకోండి. చూడండి, 119వ కీర్తన 14వ వచనం, 162వ వచనం మన గృహకూడికలు కూడా చదివాను. చూడండి, అక్కడ ఏముందంటే, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 119వ కీర్తన 14వ వచనం, 162వ వచనం. ఈ 2 వచనాల్లో ఉంది. ఏమండి, వాక్యమును బట్టే సంతోషించాలంట. ఆత్మ సంబంధులారా వినండి, రక్షణ పొందిన విశ్వాసులారా, బాప్తిసం పొందిన బిడ్డలారా, మందిరానికి క్రమంగా వస్తున్న బిడ్డలారా, దేవునికి దశంభాగాలు క్రమంగా ఇస్తున్న బిడ్డలారా, మీకు వందనాలు చెప్తూ నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్పేది ఏంటంటే, వాక్యమును బట్టి సంతోషించు. అది ఎలా సంతోషం అంటే, సర్వసంపదలను నీ దగ్గరుంటే ఎంత సంతోషమో వాక్యమును బట్టి, బైబిల్ని బట్టి, చదువుటను బట్టి, వినుటను బట్టి, వాక్యాన్ని ధ్యానించును బట్టి ఆనందించు, సంతోషించు. ఈ సంతోషాన్ని ఎవరు నీ దగ్గర తీసేయలేరు. ఇప్పుడు మా తల్లి అనేది, మా అమ్మ అనేది, అయ్యా కొడుక ఆస్తి మా తల్లిదండ్రులు సంపాదించిన పిత్రార్జితం ఏదైనా ఉందనుకో, మీకు మీ నాన్న సంపాదించి ఒకరు ఇంత ఇచ్చేయలేడు అనుకో, అది అన్నదమ్ములు అక్కడికి పంచుకుంటారు, అది నాది. కానీ ఎవరు పంచుకోలేదు ఒకటి ఉంది, ఒక ఆస్తి. అది చెప్పనా? ఏంటి అమ్మ? అది జ్ఞానం, అది చదువు, అది బైబిల్ అని చెప్పి. అప్పుడు కిరసనాయిల దీపాలు ఉండేప్పుడు, గ్యాస్ ఇక మా అమ్మ చెప్పింది కదా అని చెప్పి కళ్ళు పోట్లు పట్టి అర్థమయ్యే వాడు కష్టపడి చదివాడు. అర్థమైపోతే నిద్ర వస్తున్నా కానీ మోకాళ్ళేసి చదువుతుంటే నిద్ర వచ్చేది. అప్పుడు ఆ బయటికి వెళ్ళి గులకరాలు తెచ్చుకొచ్చి మోకాళ్ళ మీద కింద పెట్టుకొని చదివ్వండి. అర్థం అవ్వాలి, లేదా ఏందో అనిపించేది, ఏందో బాబు ఇదేంటి అర్థం. ఎప్పుడైతే నాకు అర్థమైపోయిందో అసలు ఎంత ఆనందం అంటే, ఎక్కడ కొంచెం టైం దొరికిందంటే చాలు బైబిల్ లేఖనం తెలియపోతే. ఇప్పుడు మందు తాగేవాడికి ఫస్ట్ ఎలా ఉంటుంది? వాంతులు వస్తాయి, చిచ్చి నాకు వద్దుతుంది అంటాడు. వాడికి ఇంకొంచెం బలవంతంగా 1-2 సార్లు అలవాటు చేసేయారనుకో, ఏం జరుగుతుంది తర్వాత చెప్పలే. మందు ఎవరైతే నేర్పించారో ఆడనే పడేసేసి ఇల్లు తాగేస్తాడు మొత్తం. అంటే లేఖనాలు కూడా అర్థమైనవి అనుకో, లేఖనాలతో మనకు పాస్టర్ గారికే మీరు ఏం చెప్తారు? ఎదురు తిరిగి అయ్యగారు ఇలా ఉంది వాక్యం, పాస్టర్ గారు ఇలా ఉందని మీరే చెప్తారు, బోధకులకే చెప్తారు. అలా తయారవ్వాలి మీరు. దేవుని స్తోత్రం. ఆమేన్. వాక్యం ఎందు సంతోషం.
చదవరాదు. మరి బైబిల్ ఇంకేమనుందండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత ఇంకో సంతోషం 122వ కీర్తన 1లో ఏముంటుందంటే, 122వ కీర్తన 1లో ఏముంది? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు సంతోషించింది. దేవుని మందిరానికి ఎలా రావాలి చెప్పండి? వచ్చారా? సంతోషంగా వచ్చారా? సంతోషంగా రండి. దేవుని స్తోత్రం. ఎక్కడికైనా మనము మరి ఎక్కడికైనా మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత సంతోషం, అంతకంటే రెట్టింపు సంతోషం. దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాన్న సంతోషంతో ఉండండి. అది. మూడవదిగా వచ్చాము, ఇక దేవుని సన్నిధిలోకి వచ్చాం. వచ్చినాక యెషయా గ్రంథం 9:3 వద్దాం. మూడో సంతోషం ఎలాగంటే యెషయా గ్రంథం 9:3 ఉంది. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఏమండి, వాక్యంలో ఆనందిస్తున్నావు కదా. రెండవదిగా మందిరానికి సంతోషంగా వస్తున్నావు. ఇప్పుడు మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలంట చెప్పండి? నువ్వు సంతోషంగా ఉన్నావని రుజువేంటి? నోరు, చేతులు, బాడీ కదలాలి. ఆమేన్. ప్రార్థన అంటే నోరు తెరవాలి. పాటలు అన్నప్పుడు నోరు తెరిచి చప్పట్లు కొట్టాలి, కదలిక, ఆడాలి, పాడాలి. దేవుని సన్నిధిలో నీ సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది ఎప్పుడు ఉంటుంది. ఈ సంతోషాన్ని దేవుడు చూసి ఆనందిస్తాడు. ఇక 4వది ఏంటంటే, అపోస్తల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 38-39లో ఒక ఐథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి బాప్తిసం పొంది సంతోషంతో తన ఇంటికి వెళ్ళాను అని ఉంది అక్కడ. అంటే ఇదేం సంతోషం అంటే రక్షణ సంతోషం. చెప్పండి, రక్షణ. ఇది గ్రేట్ సాల్వేషన్. బాప్తిసాన్ని చిన్నగా తీసేమాకండి, ఇది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? రక్షణ పొందేవా? చూడండి, ఒక భాస్కర్ దగ్గరికి ఒక 4 ఆడపిల్లల తల్లి వచ్చి ఏడుస్తుందంట. ఏమని? అయ్యా, భర్త లేడయ్యా, చేద్దానయ్యా, పిల్లలకు పెళ్ళిళ్ళు ఇవ్వాలయ్యా, వయసుకు వచ్చారయ్యా, ఏదో పెళ్ళి చేశారయ్యా, అయ్యా అయ్యగారు అని ప్రార్థించమని అడుగుతుందండి. అప్పుడు ఈ భాస్కర్ అంట, అమ్మా పెళ్ళిళ్ళు అవ్వాలని ప్రార్థన చేయమంటున్నావు కానీ బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కానీ నా పిల్లలు బాప్తిసం పొందాలని ఏడుస్తున్నావా? నా పిల్లలు రక్షణ పొందాలని ఏడుస్తున్నావా? ఈ రక్షణ ఇది ముఖ్యమా, అది ముఖ్యమా అని అన్నప్పుడు ఆమె మనసు తెలిగి, అవును నిజమే కదా, చెప్పినట్టినమ్మా, మొదటగా ఆయన నీతి నిరాజ్యమును వెతుకు, అప్పుడు నీ పిల్లల్ని నిన్ను దేవుడు ఆశ్రయించి నువ్వు ఏడవద్దు, నవ్వుతానే పెళ్ళిళ్ళు చేసేస్తావు నీ పిల్లలకి అని ప్రవచనం చెప్పి పంపిస్తే, అవి నిజమే కదా వెళ్ళి పిల్లలకు చక్కగా మనకి చెప్పి ఒప్పించి బాప్తిసాలు ఇప్పించి తలని చక్కగా తెల్ల కొట్లు వేసుకుని డ్రెస్ పై మంచి ప్రార్థనకి వెళ్తా, చర్చికి వెళ్తా, చర్చికి వస్తా, ప్రార్థన చేస్తా, పరిచయం చేస్తా, దేవుళ్ళు నలిగిపోతాడు. మంచి ధనవంతులైనటువంటి వాళ్ళు, కోటీశ్వరులైనటువంటి వాళ్ళు ఆ సంఘాలు చూసి వీళ్ళని చూసి మేమే ఎదురు కట్టం ఇస్తాం, మాకు కావాలి ఈ పిల్లలు అని చెప్పేసి ఎగరేసుకుపోయారు. ఎట్లా చెయ్యాలయ్యా పెళ్ళి అని ఏడిచినామే. ఆనందిస్తా కాలు మీద కాలు వేసుకుని చేసేసి. ఇది రక్షణ సంతోషం అంటే అలా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమేన్. రక్షణ పొందకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఎదగకుండా, దేవుని వెనకకుండా, ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, ఏంటి ఏడుపు మొక్కలు అట్లా ఉండకూడదు. తప్ప తెలియక అలా ఉంటారేమో అలా. కనుక రక్షణ సంతోషం, రక్షణ పొందిన బిడ్డలో సంతోషం ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, అయ్యో నేను ఎందుకు పొందానబ్బా, ఉసూర్మాన్ చిచ్చి అలా ఉండమాకండి దయచేసి. మన ముఖంలో ఒక దైవికమైన కళ అంటే క్రైస్తవులను చూడగానే వాళ్ళ కళ్ళతో కన్నీళ్లతో ముఖం కడుక్కుంటారు. పొద్దున్నే అందరేమో నీళ్లతో మొహాలు కడుగుతారు. కానీ దేవుని బిడ్డలు, నిజమైన క్రైస్తవులు లేవగానే కన్నీళ్లతో తమ ముఖాలు కడిగేసుకుంటారు.
అదే వాళ్ళ యొక్క రహస్యం, అదే వాళ్ళ ఆశీర్వాదానికి, దీవెనలకు, ఇక ఏమైనానండి దానికి తాళపు చెవేదేశం. లేవగానే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కన్నీళ్లతో మొహం కుదురు చేసుకుని బయటకు వచ్చానికి మొఖాలు కలకల్లాడిపోతూ ఉంటాయి. బయట ఎన్ని క్రీములు రాసేసుకుని, ఎన్నింటి మేకప్లు చేసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళిన మొఖాలు ఎడుపు మొఖాలు, ఎద్దు మొఖాలు, దొడ్డు మొఖాలు లాగా చేస్తాయి. కానీ కన్నీళ్లతో మొహం కడుగో, పొద్దున్నే లేచి ప్రార్థన చేయ కన్నీళ్లతో. రేయికి మొదలు జామును లేచి నీ పిల్లల కోసం, నీ పసిపిల్లల కోసం, నీ కుటుంబం కోసం, లేదా నీ బాధల కోసం, నీ కష్టాల కోసం కన్నీరు కార్చో. ఆ కన్నీళ్లతో ఇదిగో ఇట్ట అనుకో, ఎంత మొఖం ఫ్రెష్ అయిపో. షుగర్ పోతుంది, బీపీలు పోతాయి, థైరాయిడ్ పోతుంది, జబ్బులన్నీ పోతాయి. దేవుని స్తోత్రం. నమ్మండి. ఎంత యాక్టివ్నెస్. జిమ్మికెళ్ళినోడు పనికిరాడు, ఆర్మీ వాడు పనికిరాడు. నీ అంత శక్తివంతు, బలవంతు ఆ రోజు ఎలా ఉంటావంటే అబ్బా నీకు సాటే లేదు, తిరిగే లేదు అన్నట్టు. దేవునికి మహిమ కలుగు గాక. రక్షణ, ఆనందం. అందుకనే ఒకప్పుడు ఒక భక్తుడు ఆ రక్షణ సంతోషం కోల్పోయి బాధపడతా అంటాడు. 51వ కీర్తన తర చదువుకోండి. నీ రక్షణానందం తిరిగి నాకు దయచేయి. అంటే రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థనాత్మ, పాటల ఆత్మ, ఎప్పుడు పాట పాడతారో తెలియదు, ఎప్పుడు బైబిల్ చదువుతారో తెలియదు, ఎప్పుడు కన్నీళ్ళ ప్రార్థన వస్తుంది. అదొక ఆనందం, దైవిక ఆనందం, దేవునికి మహిమ. అలాంటివి పొందాలి. సరే, మనము బైబిల్ ప్రకారంగా ఆనందిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళి ఆనందిస్తున్నాం, రక్షణ పొందాము, ఆనందిస్తున్నాం. ఇక 5వదిగా చూడండి. ఎప్పుడైతే ఈ 4 పనులు మనం చేస్తామో గుర్తుపెట్టుకోండి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దోషులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇదివరకు ఉన్న మన స్నేహాలన్నీ కూడా కొంచెం పలసపడిపోతాయి. వాళ్ళకి మనకు కొంచెం ఏమో చెప్పండి కదా. నేను ఇప్పుడు ఒకసారి నాకు తెలియక ఓ పాస్టర్ గారికి, ఆయన నాతో ప్రేమగా చాటింగ్ చేస్తున్నాడు. ప్రేమగా చాట్ చేస్తూ ఆయన ఇది ఉంటాయి కదా, ప్రేమ సింబల్స్ ఉంటాయి కదా, అది పంపాడు. నాకు తెలియక అట్లాగే ఉంది కదని చెప్పి ప్రేమ సింబల్ అని నేను కూడా పంపించాను. అది ఎట్లా ఉందంటే, నేను పంపింది పొగులు ఇచ్చింది. పొగులు. ఆయన అన్నాడు, ఏం పాస్ గారు నా మీద ప్రేమ లేదా నీకు? అప్పుడు మంచిగా చాటింగ్ చేసినాడు ఫోన్ చేశాడు. ఏంటి ఈ సింబల్ అంటే నాకు తెలిసావు దాని అర్థం ఏంటో. అది ఇది ఒకేలాగా ఉందని దీన్ని పంపించు. ఆమెన్. అప్పుడు ఆయన అర్థం చెప్పి, బాబు ఇంత అర్థం ఉందా దీనిలో? అయ్యా సారీ బాబు, సారీ. అలాగే మనం ఎప్పుడైతే దైవికమైన ఈ 4 రకాలైన హ్యాబిట్స్లో, అలవాట్లో పడతామో, మన లోక సంబంధమైనటువంటి మనుషులకి, ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి, వాళ్ళకి మనకు ఏమొస్తాయి చెప్పండి? బీట్లు పగిలిపోదు. అప్పుడు కొంచెం శ్రమలు వస్తాయి. అప్పటి వరకు మర్యాదగా మాట్లాడిన వాళ్ళు కూడా పలకరేవారు, వందనాలు చెప్పరు, నమస్కారం చేయరు, అమ్మనరు, పిలవరు, ఏమనరు. ఇంకా పైపెచ్చి అసహించుకుంటే ఏం పిచ్చి పట్టింది దీనికి, మా ఇద్దరు తెచ్చిన వాళ్ళు అని తిట్టుకుంటారు. తిట్టుకొని ఉండి అవన్నీ మనకు అప్పుడు బైబిల్ ఏం చెప్తుందో ఇందాక. ఇప్పుడు రండి 61వ యెషయా గ్రంథం 7వ వచనం, 2-3 వచనాలు చూపిస్తాను. అలాంటి యేసు ప్రభుని బట్టి శ్రమలు, యేసయ్యని బట్టి మీరు మందిరానికి వెళ్తున్నారని, ప్రార్థన చేసుకుంటున్నారని, బాప్తిసం పొందారని, బైబిల్ ప్రకారంగా సంతోషిస్తున్నారని, దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లలను ఎగిరి గంతులేస్తూ నాట్యమాడుతూ సిగ్గు విడిచి మైమరిచిపోయి లీనమైపోయి ప్రభులో మీరు ఉండటం చూసి మిమ్మల్ని చాలామంది అవమానపరుస్తారు. చూద్దాం ఇక్కడ 61:7. ఏంటి అంత నెమ్మది చదువుతున్నా? కొద్దిగా పెంచు, కొద్ది గట్టిగా. మీ అవమానమునకు ప్రతిగా, అది అది తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. కనుక మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వస్తుంది. ఒక్కసారి ఎవరు నిన్ను గణపరచరు, ఒకేసారి నిన్ను ఎవరు, నీకు ప్రతిఫలం ఎవరు,
అసలు చూద్దాం, అసలు ఎంతకాలం ఉంటుంది వీళ్ళ భక్తి, వీళ్ళ ప్రార్థన చూద్దాం అని చాలామంది ఇంకా శోధిస్తారు, పరీక్షిస్తారు, ఇంకా కొన్ని బలహీనమైన మాటలు చెప్తారు నీకు. ఇంకా అసలు నీ పట్టుదల ఏంటో చూద్దామని, నీ భక్తి యొక్క భక్తిలో ఉన్న శక్తి ఏంటో చూద్దాం కదని వాళ్ళే లోపల అనుకుంటారు ఇది ఎంతకాలం ఉంటుంది భక్తి. అప్పుడు మనలో ఉన్న స్ట్రెంగ్త్, భక్తి యొక్క ప్రార్థన జీవితం, బలమైన ఆత్మీయ విశ్వాస జీవితం చూసి కొద్ది రోజులైనాక రెట్టింపు ఘనత దేవుడు ఆలయ ఎదుట దేవుడికి దయచేస్తాడు. ఎన్నో భయాలు వచ్చినా బెదరకూడదు, అవమానాలు వచ్చినా, దోషాలు వచ్చినా, ఎన్నో తిరస్కారాలు వచ్చినా, వెలివేసినా కానీ ఐ డోంట్ కేర్, యేసు ప్రభు తప్ప నాకు ఇవ్వక్కర్లేదు అన్నట్టు ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5:11-12 రండి. మత్తయి సువార్త 5:11-12 ఉంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు పూర్వం ఉందన్న అనేక మందికి ఇలాగే చేశారు, మీకే కాదు. చాలామంది అనుకుంటారు, అయ్యా మేము పడేసిన వాళ్ళు అసలు ఏ ఊహర పట్టలేదు బాబాయ్, మనం ఎట్టా అంటామని ముందే బైబిల్లో రాశాడు. మనలాంటి కష్టాలు మనకంటే ముందు నుండి అనేక మంది పడుతున్నారు. అయితే ఎందుకు రావాలి? అవును, మనం ఆ శ్రమను బట్టి, శ్రమను గొప్పవా దేవుడు గొప్పడా? ఎవరో ఎక్కిరిచ్చారని ఆ ఎక్కిరింపు గొప్పదా దేవుడు గొప్పడా? ఆమె అపహసించిన కానీ, హేళన చేసిన, దోషం చేసిన పట్టించుకోమాకండి, సంతోషించాలి దాని బదులుగా. ఇంకేమన్నది? లూకాసు వార్త 6:22 రండి. లూకాసు వార్త 6:22 ఏమనుందండి? మనుషు కుమారుని నిమిత్తం అనగా యేసు ప్రభు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరే చెడ్డదని కొట్టేసినప్పుడు మీరు ధన్యులు. అబ్బా, గంతులేలాగప్పుడు క్రైస్తవాన్ని బట్టి, యేసు ప్రభువుని బట్టి నేను ఎవరైనా పెళ్ళికి పిలవలేదా? వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలవట్లేదా? ఫంక్షన్లు పిలవట్లేదా? వెలేసినట్టుగా, తృణీకరించినట్టుగా, వెలివేసినట్టుగా నిన్ను చూస్తున్నారా? అయ్యో ఎంత సంతోషం! అప్పుడు గంతులే దేవుని స్తోత్రం. దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, హల్లెలూయా. ఒకసారి నేను గృహదర్శకి వెళ్ళినప్పుడు ఒక అమ్మ మంచిగా పాటలు పాడుకుంటా పని చేసుకుంటుంది, పాటలు పాడుకుంటా పని చేస్తుంది. ఏంటమ్మా ఈరోజు భలే సంతోషం ఉన్నావు, బాగా మంచి పాటలు పాడుతుంది ఏంటమ్మా అంటే, ఏమంటుందంటే, మా ఆయన నన్ను పిచ్చిదాని అన్నాడు, రకరకాల తిట్టి నోరంతా నొప్పి పొట్టేదా తిట్టాడు. అయ్యా నా ప్రార్థన ఏంటి, పొద్దున్న లేచి ఏడుపులు ఏంటి, ఆ ప్రార్థన తెగ తిట్టేసేసాడు. మామూలుగా తిట్టలేదయ్యా. ఒక లోకంలో ఒకవేళ నేను ఒక పాపం చేసినా అట్ట తిట్టాడు అయ్యా, నన్ను భయంకరంగా తిట్టేశాడు. తిట్టుతుంటే నేనే అన్నా, సరే నీ నోరు వచ్చిన సాయంత్రం వచ్చినాక మళ్ళీ తిరిగి ఓ టిఫిన్ చేసి టీ తగ్గిలు బాబు అని బతిలాడితే, అని అసలు మామూలుగా మాట్లాడేదని కొన్ని చెప్తే, అమ్మో ఎర తట్టుకున్నావు, అవునాయి. అప్పుడు నాకు చెప్తుంది అది ఏముందంటే, యేసు క్రీస్తు ప్రభువుని బట్టి దూషణ, నింద, అవమానం కలిగితే బైబిల్ ఏం చెప్తుంది? సంతోషించి, ఆనందించి గంతులేయమన్నాడు దేవుడు. నేను గంతులే ఇట్లా పని చేసుకుంటున్నా. ఏంటయ్య గారు అని నాకు చూస్తే, అబ్బా ఆ విశ్వాసం చూస్తే నాకు విశ్వాసం వచ్చేసింది. ఎంత విశ్వాసం, అమ్మో ఇంక మామూలు విశ్వాసకి ఎంత విశ్వాసం ఉందంటే ఎంతో ఆనందించే దేవుని స్తోత్రం. నేనిలా ఆత్మ ఈ విధంగా దైవికంగా దేవుని బట్టి ఆదరణ పొందుతున్నానని తెలుసుకుని దేవుడు నిన్ను పంపించాడయ్యా. ఉండండి అయ్యా, మంచి వాక్యం చెప్పి ప్రార్థించాలండి అయ్యా. అవును, దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మీరు సంతోషించండి, ఆనందించుదుముగాక. కనుక మనం ఒక స్త్రీ పిల్లలను కనేటప్పుడు ప్రసవ వేదన పడితే
దాని గురించి యేసుప్రభువే చెప్పాడు, నేను సొంతంగా కాదు. యోహాను సువార్త 16:20-22లో ఉంది. యోహాను సువార్త 16:22లో ఉంది. ఒక స్త్రీ ప్రసవ వేదన పడేటప్పుడు చాలా బాధపడింది. అయ్యో నేను ఎందుకు పుట్టాను, అయ్యో నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అయ్యో నాయన జీవితం మీద విరక్తి పుట్టు, చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ పక్కన వారి కేర ఏడుతుంటే అప్పుడు అప్పుడు వరకు దుఃఖం అనిపించిన వేదన, సావు బాధ అనిపించినటువంటి ఈ స్త్రీ ఆ బిడ్డ, ఆ పసిపిల్లను పక్క పెట్టగానే నవ్వుద్ది, సంతోషించింది, మరిచిపోద్ది. చూసారా? అలాగే యేసు ప్రభువును బట్టి యేసు ప్రభు చెప్పాడు ఉపమానం దానికి, మనను కూడా యేసయ్యను బట్టి అలాంటి శ్రమలు పెడతారంటే. ఎలాంటి శ్రమలు? ప్రసవ వేదన అనుభవించే స్త్రీ ఎంత బాధపడుద్దో అలాంటి బాధ అనుభవిస్తుంది. తర్వాత మళ్ళా ఆ తల్లి డెలివరీ అయినాక ఆ పిల్లలను చూసి ఎంత ఆనందిస్తుందో మళ్ళా అంత అలా ఉంటుంది. భయపడి మాకన్నా చెప్తాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. ఇదండి, దేవునికి మహిమ కలుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తాను. కనుక మరి ఇంకొక 6వ పాయింట్ ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి శ్రమలైనా, నిందలైనా, బాధలైనా, దుఃఖాలైనా, తృణీకరణ ఏదైనా ఆనందంగానే ఉండండి, అవన్నీ ఆశీర్వాదంగానే తీసుకోండి. ఆమేన్. ఇక 6వదిగా చూద్దాం. 6వ విషయం ఏంటంటే, దేవునికి ఏదైనా మనం కోపం రేపేమా, మన విషయంలో దేవునికి ఏం దుఃఖం కలుగుతుందా ఒక్కసారి పరీక్షించుకుని ఆయన మన యందు పడుతున్న బాధ మన మీద నుండి తొలగించుకుని మన బట్టి ఆనందించేలాగా మనం ఏం చేయాలంటే, చెప్పండి, పశ్చాత్తాప పడుతూ వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. 2 మాటలు చెప్తా మీకు. బైబిల్ లేఖనాల్లో ఏమన్నదంటే, యోవేలు గ్రంథం 2:11 నుండి ఉంటుంది మొత్తం ఇదంతా. తర్వాత నేను ఇది రాసుకోండి, యోవేలు గ్రంథం 2:11 నుండి ఇవి ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో మీరు ఏనండి, ఒక భార్య భర్తలే ఉంటారు. భర్తకి బాగా కోపం వస్తుంది, కోపంలో ఉంటాడు. కోపంలో ఉండగా భార్య పాట పాడతా కానీ, నవ్వుతూ ఉంటాం కానీ, ఏదైనా చేసింది అనుకో, భర్తకి ఎలా అనిపిస్తుంది? భర్త కోపంలో ఉంటాడమ్మా, మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటా, మేము చూసి ఉన్నాము, అందుకే చెప్తున్నా. ఏంటంటే, భర్త కోపంలో ఉంటాడు, భార్య అప్పుడే శృతి స్తోత్రములు ఘనత మహిమలు అని సప్పుడు స్తోత్రం అంటది. ఆయనకి ఎట్ట ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. పోని అమ్మగారి భార్య మనులే కోపంలో ఉంటారు. ఆ కోపంలో ఉండగా ఈయన శుభ్రంగా ఏదే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది వాతావరణం? అప్పుడైతే అటువరకైతే ఆ కాలంలో అయితే భార్యలు తిట్టేవాళ్ళు, ఇప్పుడు తిడతల్లా వేసి కొడుతున్నారు. అందుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయ్యో దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఏం చేయాలి? కొంచెం ఆగదు. ఈ రోజుల క్రైస్తవులు చాలామంది అసలు దేవుడు దుఃఖపడుతున్నాడని గమనించరు. దేవుడు అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను ఇవాళ ప్రార్థనకి వెళ్ళా, నేను ఇవాళ ఉపవాసం ఉండలా, చర్చి క్రమాల్లో పాటించట్లా, దైవజనుడు చెప్పినట్టే ఇంట్లా. పాస్టర్ గారంటే ఎవరు? ప్రభు ప్రతినిధి, ఆయనే కాదు, దేవుడు చెప్పినట్టుగా. మరి దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి? దేవుడు బాధపడుతున్నాడు కదా, దుఃఖపడుతున్నాడు కదా. అసలు ఆయన దుఃఖపడే సందర్భాలు ఏమిటని ఒకసారి అడుగుదాం, పాస్టర్ గారిని తెలుసుకుందాం. లేకపోతే మీరు తెలుసుకొని దేవుడు నాయన దుఃఖపడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి? 2 సందర్భాలు చెప్తాను. ఒకటి, యోనా కాలంలో నినివే పట్టణం మీదకి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వస్తున్నప్పుడు అంటే ఆ నినివే పట్టణస్థుల పాపం అంటే ఆకాశాన్ని అంటింది. అప్పుడు దేవుడు యోనాను పంపించి సువార్త ప్రకటన చేయించాడు.
సువార్త ప్రకటన ఇప్పుడే చేయలేదు అంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళ పాపం అంత పంట పండిందని, అంత పైకి వెళ్ళిందని. ఎప్పుడైతే యోనా అనే ప్రవక్త వెళ్ళి ప్రకటన చేశాడో రాజుగారు మొదలుకొని దాసుల వరకు అందరూ ఏం చేశారంట? ఉపవాసం నుండి ప్రార్థన. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్న దేవుడు ఏం చేశాడు? కరుణించాడు. అంటే ఉపవాసం ఉన్నాను, గోని బట్టలు కట్టుకున్నాను. మరి తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? సంతోషించాడు. ఎలా సంతోషించాడు? తండ్రి ఈడేమో ఒప్పుకున్నాడు, నేను నీ కుమారుని అనిపించుకోవడం యోగ్యుడును కాను, తెలుసుకుని వచ్చాడు. మరి ఇట్లా మనం తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సంతోషం ఉంచుతాడు దేవుని స్తోత్రం. ఎవరికి ఏనని బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దుఃఖపెట్టి సంతోషం ఉండడం ఎవరి వలన సాధ్యం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చివరికి ఒక మాట ఏంటంటే, అది మీకు తెలుసు, మనకి 2 కొరింథీ పత్రికలో ఉంటుంది, 9:7 ఏముంటుందంటే, రాసుకోండి, చదువుకోండి. దేవుడు ఉత్సాహం ఇచ్చు వారిని ఉత్సాహం ఉండాలంట. దేవునికి ఇచ్చే విషయం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇదే విషయాన్ని 1 దినవృత్తాంతం 29:9 దేవునికి మనం సమయం ఇచ్చినా మనం ఏం చేసినా కానీ సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి. ఈ 7 సంతోషాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విచారపడరు, దుఃఖపడరు, చింతపడరు. ఎల్లవేళలా హ్యాపీనెస్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. 7 పాటించి ధన్యులు కండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక.